ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజు గొప్ప దేవుడు, ప్రభులకు ప్రభువు, ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైన రాజుని మనం గనపరుస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. దేవుడు గొప్ప దేవుడు. ఆయన మనం దీవించి ఆశించే దేవుడు. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములు సృజించిన యెహోవా సియోను నుండి నిన్ను ఆశీర్వదించును గాక. అవును, మనమందరం దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన పరిశుద్ధ స్థలం వైపు, ఆకాశం వైపు మన చేతులెత్తి యెహోవాను సన్నుతించాలి. ఎందుకంటే భూమి ఆకాశం సృజించిన యెహోవా సియోనులో నుండి మనల్ని ఆశీర్వదించే గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవాది దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. మరి ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుని స్తుతిద్దాం. స్తోత్రమయా, స్తోత్రం, 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 స్తోత్రం. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా, ఇదిగో తండ్రి నీ పరిశుద్ధ స్థలం వైపు దేవా మా చేతులెత్తి దేవా నిన్ను స్తుతిస్తున్నామయ్యా. అయ్యా రాజా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం. మహాగణుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్ అనువాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. కరుణా కటాక్షములు కలిగిన వాడా, నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. మా మీద చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నా, దయను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా ఈ సాయంకాల సమయం ముందు దేవా నిన్ను ఆరాధించుటకు దేవా, నిన్ను గణపరచుటకు, నిన్ను సన్నుతించుటకు దేవా మాకిచ్చిన చక్కని సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీవు తప్ప మాకెవరున్నారయ్యా? నీవే మాకు ఆశ్రయ దుర్గమైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని విషయాల్లో దేవా మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యం అనే దేవా ఇదిగో తండ్రి బలంతో మమ్మల్ని పోషిస్తున్నవాడా, ఆహారంతో మమ్మల్ని పోషిస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ జీవ వాక్కుతో మాకు బలాన్ని దయచేస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. దేవా ఇదిగో తండ్రి నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. నీ వాక్యమే దేవా మమ్మల్ని ఇదిగో సరైన మార్గంలో నడిపిస్తుందయ్యా. నీ వాక్యముతో ప్రతి దినము సాయంకాలము దేవా అయ్యా ఇదిగో దీనిలో దరిద్రం ఎన్నికలేని మా మధ్యకి నువ్వు వచ్చి దేవా మాతో మాట్లాడుతున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా స్తుతుల మీద నువ్వు ఆశీర్వవుతున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను దేవా. నీ కృపలో దయలో దేవా మమ్మల్ని ప్రతి క్షణము దేవా వర్ధిలింపజేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని విషయాలలో దేవా మమ్మల్ని దీవిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా రాకపోకల్లో, పరిపాటల్లో మాకిచ్చిన ఆరోగ్యాలు బట్టి దేవా అయ్యా, మాకిచ్చిన పనులు బట్టి, మాకిచ్చిన కుటుంబాలను బట్టి దేవా, మాకిచ్చిన గృహాలు బట్టి దేవా నీకే దేవా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నీ సన్నిధిలో దేవా నేను సంతోషముతో దేవా అయ్యా నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేసినవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ సన్నిధిలో ఉన్న దేవా సంపూర్ణ సంతోషం, సమాధానం దేవా చేరి వచ్చిన ప్రతి బిడకు అనుగ్రహించబడొచ్చున్నాను. నీ ఆత్మతో నింపి బలపరచబడొచ్చున్నాను. అయ్యా ఇదిగో మీరు స్తుతిస్తున్నప్పుడు దేవా నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో దేవా మమ్మల్ని నింపి దేవా నిన్ను స్తుతించేవారుగా మమ్మల్ని చేయబడొచ్చున్నానయ్యా. దేవా ఇదిగో తండ్రి నీ కృపలో దేవా చేరి వచ్చిన ప్రతి బిడ్డను మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఈ ఆరాధన అంతా నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆది నుండి అంతం వరకు నువ్వు ఉండబడొచ్చున్నానయ్యా. మాకు ఇదిగో తండ్రి రాజుగా నువ్వు ఉండబడొచ్చున్నాను అయ్యా. యజమానుగా నువ్వు ఉండబడొచ్చున్నాను. అధికారిగా నువ్వు ఉండి దేవా నువ్వు ఈ ఆరాధన అంతటిని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. ఆరాధన చేస్తున్నానమ్మా. ఓకే చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు ప్రభువా తండ్రి, కృపగల దేవ, దయగల తండ్రి. మా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మమ్మల్ని నడిపించే దేవా నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి ఈ సాయంకాల దినమున టెహిలా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరం తండ్రి నీ కృపాక్షేమ కటాక్షాలకే, నీ ముఖ దర్శనానికే వేచి ఉన్నాం తండ్రి. నిన్ను ఆరాధించటానికే ఆత్రుతపడి వచ్చాం తండ్రి. నీ భద్రమైన కౌగిల్లో మమ్మల్ని భద్రపరుచుకొని మా లోటుపాట్లని సవరించి మా మార్గాన్ని సరళం చేసి మమ్మల్ని నడిపించే దేవా. మొట్టమొదటి పాట, బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగారయ్యా.
బంగారం అడగలేదు, వజ్రాల్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాల్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాల్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. అవును తండ్రి, నువ్వు మా యేసయ్యవయ్యా, నువ్వు మా ఆస్తివయ్యా, నువ్వు మా అంతస్తువయ్యా, నువ్వు మా జీవితానివయ్యా, మా సమస్తము నీవే తండ్రి. అవును నాయన, నువ్వు మమ్మల్ని ఏమీ అడగలేదు, అడుగడానికి ఇవి మేము సంపాదించింది కాదయ్యా. ఈ రోజు మేము ఉన్న ప్రతిదీ కూడా నువ్వు ఇచ్చిందే తండ్రి. అవును నాయన, నువ్వు అడిగింది కేవలం నీ హృదయం, మా హృదయాన్ని నీకు అర్పించమన్నావు తండ్రి. నీతిగా నిజాయితీగా బ్రతకమన్నావు నాయన. నీ మార్గాన్ని వెలుగై చూపించి ఆ మార్గాన్ని నడవమని చెప్పావు తండ్రి. ఇంత గొప్ప దేవుణ్ణి మేము చేరుకుని ఉన్నందుకు మా టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరము తండ్రి కృతజ్ఞతాస్తుతులు కన్నీటితో చెల్లిస్తున్నాం నాయన. ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చలేమయ్యా. ఎంత చెప్పినా నీ ఘనత మహిమ తనివి తీరనిదయ్యా, మాటల్లో చెప్పలేనిది తండ్రి. అవును నాయన,
నిరంతరం నీ కృపాక్షేమ కటాక్షాలతో మమ్మల్ని ముందుకు నడిపించమని మరొక ఆరాధనతో, మరొక స్తుతి కీర్తనతో నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇవ్వమని రెండవ పాట పాడుకుంటాం. ఇన్నాళ్ళు మాకు సాయమే ఈ మందు పోనిమ్మ. ఇన్నాళ్ళు మాకు సాయమై ఈ మందుకును మా ఉన్నత గృహమండావై యోపేడు దైవమా ఇన్నాళ్ళు మాకు సాయమై ఈ ముందుకోను మా యున్నత గృహమండావై యోపేడు దైవమా ఏనాటి ఈతి భారయు నీవచ్చు ఏటిలో కాలుగాకుండా బ్రోవావే ఘనంపు ప్రేమతో ఈనాళ్ళు మాకు సాయమై ఈ ముందు కోనుమా యున్నత గృహమండావై యోపేడు దైవమా నీ సింహాసన నీడలో నీలుచు భక్తులు భయంబు చింత బాధలన్ జయించి మందోరు ఇన్నాళ్ళు మాకు సాయమై ఈ మందుకును మా యున్నత గృహమండావై యోపేడు దైవమా చరాచరంబు లెల్లాను జానించు కంటేము తారాల ముండియున్ నీరాజ్య ముండేడం ఇన్నాళ్ళు మాకు సాయమై ఈ ముందుకును మా యున్నత గృహమండావై యోపేడు దైవమా ఇన్నాళ్ళు మాకు సాయమై ఏలుచు గాచిన ఉన్నత ప్రభు ప్రేమతో మన్నించు మింకను మన్నించు మింకను మన్నించు మింకను. అవును తండ్రి, మా సమస్త పాపాల కోసం మా కోసమే బలియాగం అర్పించిన దేవా, మా కోసమే రక్తాన్ని చిందించిన దేవా, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని ఆవరించి ప్రతి క్షణం మమ్మల్ని కాస్తున్న దేవా, నీకు వందనాలయ్యా. మా పాపాలను తుడిచివేయటానికి నువ్వు మా కోసమే ఎంతో శ్రమలను వచ్చావు తండ్రి. మీ యొక్క శ్రమని, మీ యొక్క కృపను నిరంతరము పొందుకుని సృష్టి మొత్తము కాచి కాపాడుతుందయ్యా. మమ్మల్ని విడువక తండ్రి. నీ పరలోక రాజ్యం చేరు వరకు కూడా నీ కుడి పార్శ్వమును ఆనుకుని మీ తట్టే నిలబడి మీ వంకే చూస్తూ
మీ ఆశ్రయ దుర్గమునే మేము పొందుకునే విధంగా మమ్మల్ని దీవించండి తండ్రి. ఈ టెహిలా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరిని నీ ప్రియ బిడ్డలుగా మార్చుకోండి తండ్రి. ఏ విధంగా మేము నడుచుకుంటే మీకు నచ్చుతుందో అటువంటి భయభక్తులను, నీ పట్ల విశ్వాసాన్ని, ప్రేమని, నీ పట్ల నమ్మకాన్ని, నువ్విచ్చే కృపాక్షేమ కటాక్షాలతో నీ చిత్తానుసారంగా మా ఆత్మలు తృప్తి పడే విధంగా మా జీవితాలను నడిపించండి. మా జీవితాల్లో ఎటువంటి గలిబిలి ఏర్పడినా అది అంతా కూడా నువ్వు తీసివేస్తావని విశ్వాసంతో చూస్తున్నానయ్యా. ఎందుకంటే ఈ సృష్టిలో సమస్తాన్ని సృష్టించిన వాడికి సమస్తము సాధ్యమే అని ఎరుకై ఉన్నాము తండ్రి. అందరికంటే కూడా ఈ టెహిలా మినిస్ట్రీస్ లో ప్రతి ఒక్కరు ప్రతి సాయంత్రాన్ని గొప్ప జీవ సాయంత్రంగా మాట్లాడుకుంటున్నాం తండ్రి. మరి ఇదిగో నాయన, నీ కృపాక్షేమ కటాక్షాలతో మా సంఘ సేవకులైన మాధవ్ గారు, రాణి గారి ద్వారా ప్రతి రోజు నువ్వు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకే స్తోత్రములు తండ్రి. ఈ రోజు కూడా తండ్రి, మరి వారిని నీ సిలువు చాటును మరుగుపరుచుకొని వారి నోటిని నీ బూరగా మాట్లాడమని, నీవుగా మాతో మాట్లాడి మా మార్గాన్ని మాకు చూపించమని, మా పాదాలకు వెలుగై నిలబడమని నీకు వేడుకుంటూ, మరి సర్వశ్రేష్ఠ నామమైన యేసుక్రీస్తు వారిని ప్రార్థించి బ్రతిమలాడి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. టెహిలా మినిస్ట్రీస్ సాయంకాలపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ఆరాధనలో పాడినట్టు బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు. మన దేవుడు మన హృదయాన్ని మాత్రమే అడిగాడు. కాబట్టి ఆయన పాద సన్నిధిలో చేరినటువంటి మనము మన హృదయాన్ని ఆయనకు ఇవ్వగలిగితే దేవుని దగ్గర నుంచి మనము ఎదురు చూసే దానికంటే ఎక్కువగా మనము పొందుకునే వారిగా ఉంటాం. ఆమేన్. సో ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము స్క్రీన్ మీద కనబడుతుంది. భారత సిస్టర్ చదువుతారా? బ్రదర్ ఎస్ చదువుతానండి. ఏదో వచనం. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడు. ప్రభువు యొక్క పరిశుద్ధ వాక్యమును దీవించి మహిమపరిచి మనందరి జీవితాల్లో దీన్ని నెరవేర్చును గాక. ఆమేన్. ఆమేన్. In English, Matthew chapter 6, verse 25. Therefore, I tell you, do not worry about your life, what you will eat or drink, or about your body, what you will wear. Is not life more than food, and the body more than the clothes? May God bless this verse. Amen. ఆమేన్. हिंदी में मत्ती 6:25 वचन। मैं तुमसे कहता हूँ, अपने जीने के लिए खाने पीने की चिंता छोड़ दो, अपने शरीर के लिए वस्त्र की चिंता छोड़ दो। निश्चय ही जीवन भोजन से और शरीर कपड़ों से अधिक महत्वपूर्ण है। आमीन। ఆమేన్. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. Therefore I tell you, do not worry about your life, what you will eat or drink, or about your body, what you will wear. Is not life more than food, and the body more than clothes? मैं तुमसे कहता हूं, अपने जीने के लिए खाने पीने की चिंता छोड़ दो, अपने शरीर के लिए वस्त्रों की चिंता छोड़ दो। निश्चय ही जीवन भोजन से और शरीर कपड़ों से अधिक महत्वपूर्ण है. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాలం ప్రభువా, మేమందరము టెహిలా సంఘముగా, కుటుంబాలుగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని మహిమపరచి, మిమ్మల్ని ఘనపరిచి, దేవా మీ మాటలు వినుట ద్వారా మమ్మల్ని మేము బలపరుచుకోవాలని, మా ఆత్మలను మేము సిద్ధపరచుకోవాలని
బలహీనముగా ఉన్నటువంటి మా శరీరములను, మా ఆత్మలను మేము బలపరుచుకోవాలని, మరి మృతులను సైతము బ్రతికింపజేయగల నీ సత్యవాక్యము, నీ జీవవాక్యము మాకు బోధించుమని, ఈ రాత్రి నీ వాక్యములోని ఆదరణ కలిగించే నీ మాటలు నాకు, మాకు అందరికీ దయచేయమని, మీ స్వరాన్ని మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. చూడండి, మరి చదవబడినటువంటి వాక్య భాగంలో ఉన్నట్టుగా లోకంలో రోజు రోజుకి పరిస్థితులు ఎలా వస్తున్నాయంటే, ఎంతో చక్కగా ఇక హ్యాపీగా నా జీవితం సాగిపోతుంది, ఎటువంటి ఇబ్బందులు నాకు లేవు, దేవుని కృపను బట్టి ఒక ఉద్యోగంలో నేను సెటిల్ అయ్యాను, లేదా ఒక వ్యాపారంలో నేను సెటిల్ అయ్యాను, ఒక ప్రాంతంలో నేను సెటిల్ అయ్యాను, ఆయన మహాకృపను బట్టి అంతా సక్రమముగా అనుకున్నది అనుకున్నట్లుగా సాగుతోంది అని అనుకునే పరిస్థితుల్లో, అనుకోని రీతిలో మరి చూడండి, కొన్ని దేశాల్లో యుద్ధాలు రావడం కానివ్వండి, మరి ఆ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది భారతీయులు, మరి ఆయా కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా అకస్మాత్తుగా ఉద్యోగాలను విడిచిపెట్టి మరి తమ తమ స్వదేశాలకు వెళ్లాల్సి రావడం, కొన్ని కంపెనీలు యుద్ధాల కారణం చేత మరి కొన్ని వేల మంది ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేయడం, కొన్ని పరిస్థితుల వల్ల ఇలాంటివి జరిగినప్పుడు కుటుంబాలలో, వ్యక్తుల యొక్క జీవితాలలో మరి అనేకమైనటువంటి ఆందోళనలు, నా భవిష్యత్తు ఏమవుతుందో, సో ఇప్పటి వరకు నాకు జీవనాధారంగా ఉన్నటువంటి ఈ ఉద్యోగం పోతే నేను ఎలా బ్రతకాల్సి వస్తుందో, లేదంటే నేను చేసేటటువంటి ఈ వ్యాపారాన్ని మధ్యలో ఆగిపోతే ఆ వ్యాపారాన్ని కొనసాగించలేక, నష్టాలలో కంటిన్యూ అవ్వలేక మరి అనేక ఇబ్బందులు పడుతూ భవిష్యత్తు అంధకారముగా మారినటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఈ రోజుల్లో వేలాది మంది, లక్షలాది మంది ఉన్నారు. సో రేపటి దినం నా భవిష్యత్తు ఏమిటి, రేపటి దినం నా జీవితం ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా కుటుంబ భవిష్యత్తు ఏంటి, నా ఉద్యోగం యొక్క పరిస్థితి ఏంటి, నేను ఎలా సర్వైవ్ అవ్వగలను అనేటటువంటి ఆందోళనతో, ఆలోచనలతో ఎంతోమంది దేవుని సన్నిధిలో తమ హృదయాలను కృమ్మరించుకుంటూ, దేవుని సన్నిధిలో దేవునికి మొరపెడుతూ మరి ప్రార్థనలు చేస్తూ ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నీవు నేను ఉంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో, అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? దేవుని వాక్యము సెలవిస్తుంది, మనము చింతించవలసినటువంటి అవసరం లేదు మన భవిష్యత్తు గురించి, లేదా మరి మనం ఏమి తినగలుగుతామో, ఏమి త్రాగగలుగుతామో, ఎలాగా బ్రతకగలుగుతాము అని మనము చింతించాల్సినటువంటి అవసరము లేదు అని దేవుని వాక్యం సెలవిస్తాం. చాలా మందిలో
ఈ నెల మరి 2వ తేదీ ఈరోజు. ఎంతోమంది జీతాలు తీసుకుని ఉంటారు. కొన్ని సార్లు పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే, వారికి వచ్చిన ఆ జీతానికి, వారి ఇంట్లో ఉన్నటువంటి ఖర్చులకి, లేదా వారికి ఉన్నటువంటి కమిట్మెంట్స్‌కి అసలు ఎక్కడా సంబంధమే ఉండదు. అంటే వచ్చిన ఆ కొద్ది జీతం ఎలా సరిపెట్టాలి? ఎవరికి మరి అనేక మంది అప్పులోళ్ళు ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా నెలలో మొదటి రోజు లేదా మొదటి వారం జీతాలు వచ్చాయని చెప్పి ఆ అప్పులు అడగడానికి గాని, లేదంటే ఆ వడ్డీలు కట్టించుకోవడానికి గాని, లేదా ఆ ఈఎంఐలు కట్టడానికి గాని, వీటన్నిటిని గురించినటువంటి చింత ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో కూడా కనబడుతూ ఉంటుంది. ఈ కొద్ది జీతంతోటి నేను ఇన్ని ఖర్చులు నేను ఎలాగా మేనేజ్ చేయాలి? ఇల్లంతటిని నేను ఎలాగా సరిపెట్టగలగాలి? ఉద్యోగం ఉన్నవాళ్ళు కొంతమంది, ఉద్యోగం లేని వాళ్ళు కొంతమంది. ఉద్యోగం ఉండి కూడా జీతాలు తక్కువగా ఉండి మరి కష్టపడుతున్న వాళ్ళు కొంతమంది. తమ జీతానికి, తమ ఖర్చులకి సంబంధం లేకుండా మరి ఎంతగానో భయపడుతూ భవిష్యత్తును గురించి ఆందోళనలతో ఉన్నవాళ్ళు కొంతమంది. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యము సెలవిస్తోంది, మీరు దేని గురించి కూడా చింతింపకుడి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని మీద మన నమ్మకాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ఒకవేళ నీకు వచ్చిన జీతం కొద్ది జీతమే అయి ఉండొచ్చు. ఒకవేళ నీకు వచ్చిన జీతం సగం జీవితమే అయి ఉండొచ్చు. ఒకవేళ నీకు వచ్చినటువంటి ఆ జీతం లేదా శాలరీ అసలు రాకుండా కూడా ఉండి ఉండవచ్చు. కాబట్టి మన పరిస్థితులు ఏమై ఉన్నప్పటికీ కూడా మనము దేవుని వైపు చూస్తూ మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన దగ్గరున్న ఆ కొద్ది దాన్ని, ఆ కొద్ది జీతమే మనకొచ్చితే, ఆ కొద్ది జీతము దేవుడి దగ్గర మనము ఉంచి ప్రార్థన చేసి, దేవా మరి ఇది అనేకమైనటువంటి ఖర్చులకు సరిపోయేలాగా దీన్ని మార్చమని మనము ప్రార్థన చేస్తే, మన దేవుడు ఎలాంటి దేవుడంటే, ఆ కొద్ది పరిస్థితుల నుండి, ఆ కొద్ది చాలని మరి ఆ పరిస్థితుల నుండి దేవుడు మనల్ని మన చెయ్యి పట్టుకొని నడిపించి మరి మనకు సమృద్ధిగా దయచేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదివితే, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 42వ వచనము. మరియు ఒకడు బయల్షాలిషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా, అతడు జనులు భోజనము చేయుటకు దానిని వడ్డించుమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా, అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి,
ప్రవక్త అయినటువంటి ఎలీషా గిల్గాలు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు మరి ఆ దేశమందు భయంకరమైనటువంటి కరువు, భయంకరమైనటువంటి క్షామము ఆ దేశంలో విలయతాండవం చేస్తుంది. ఎవ్వరికీ కూడా తినడానికి ఆహారము లేక, నీరు లేక, మరి ఎంతగానో కరువు పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ దేశమునకు, ఆ గిల్గాలు ప్రాంతమునకు ప్రవక్త అయినటువంటి ఎలీషా అక్కడికి వచ్చి ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మరి అక్కడ సుమారు ఆ ప్రవక్తల యొక్క శిష్యులు ఒక 100 మంది ఈయన దగ్గర చేరారు, ఎలీషా గారి చుట్టూ. ఎలీషా గారు ఒక పనివానిని పిలిచి ఒక పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ఈ ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. వీళ్ళంతా కూడా ఆకలితో ఉన్నారు, శిష్యులు అనేక మంది ఉన్నారు, వీరందరికీ ఏదన్నా వంట చేయండి, వారి ఆకలి తీర్చండి, ఏదన్నా ఒక కూర వంట చేయండి అని చెప్పినప్పుడు ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి వడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానేరే. పాపం వారి ఆకలి తీరుద్దామని ఆయన ప్రయత్నించినప్పుడు మరి ఆ ఆకులు, కూరాకులు తీసుకుని వచ్చిన వ్యక్తి పొరపాటున మరి ఆ చేదు కూరలో కూడా తీసుకొని రావడం వల్ల ఆ వంటంతా కూడా చేదుగా మారిపోయింది. అప్పుడు మరి దైవజనుడైనటువంటి ఎలీషా పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను. ఇక్కడ చూస్తే పరిస్థితులన్నీ కూడా భయంకరమైనటువంటి కరువు పరిస్థితుల్లో ఉన్నారు. ప్రవక్త చుట్టూ సుమారు 100 మంది శిష్యులు చేరి ఉన్నారు. ప్రవక్త వాళ్ళందరి ఆకలిని తీర్చాలనుకుంటున్నప్పుడు మరి మొదటి ప్రయత్నమేమో ఇలా జరిగింది. ఇంతలో ఒక వ్యక్తి బయల్షాలిషా నుండి బయలుదేరి తన పొలంలో పండినటువంటి మొట్టమొదటి పంట, ఆ పంట బాపతు అతను దేవునికి ఇవ్వడం కొరకు మరి తీసి దాచి ఉంచినటువంటి యవల పిండితో చేయబడిన 20 రొట్టెలు, క్రొత్త గోధుమ వెన్నెలు, కొన్ని పండ్లు తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా, ఒక వ్యక్తి, ఇదిగోండి మా పొలంలో ఇది పండింది, వీటిలోంచి నేను కొంత ప్రథమ భాగాన్ని తీసుకొచ్చాను, మొదటి పంటను తీసుకొచ్చాను, ప్రథమ ఫలాన్ని, కాబట్టి దీన్ని మీరు తీసుకోండి అని చెప్పి ప్రవక్తకి ఇచ్చినప్పుడు ఆ ప్రవక్త ఏమంటాడంటే, జనులు అందరూ భోజనము చేయుటకు దానిని వడ్డించమంటాడు. వెంటనే ఆ పనివాడు, అయ్యో ఎలీషా, నేను తీసుకొచ్చింది కేవలము 20 రొట్టెలు, ఇక్కడ ఉన్నవారు 100 మందికి పైగా ఉన్నారు, ఈ 20 రొట్టెల్ని 100 మందికి ఎలా వడ్డించమని చెప్తున్నారు, ఇవి సరిపోవండి, 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రవక్త చెప్తున్నాడు, నువ్వేం భయపడొద్దు, ఇవి సరిపోవు అని నువ్వు అంటున్నావు, ఇవి మిగిలిపోతాయి అని దేవుడైన యెహోవా చెప్తున్నాడు. కాబట్టి నువ్వు భయపడకుండా ఆ 100 మందిని కూర్చోమని వారికి వడ్డించమని చెప్పినప్పుడు మరి అద్భుతముగా పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయాను. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నా చేతిలో ఉన్నది చాలా తక్కువ డబ్బు, ఈరోజు నా పరిస్థితులు మరి గంభీరంగా మారిపోయాయి, నాకున్నటువంటి కమిట్మెంట్స్కి, నా దగ్గర ఉన్నటువంటి డబ్బుకి ఎక్కడ సరిపోవట్లేదు అని అనుకునేటటువంటి
పరిస్థితుల్లో ఉన్న అందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇవి సరిపోవు, నా దగ్గర ఉన్నది సరిపోదు అని నువ్వు అనుకుంటున్నావు. అయితే నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నది ఏంటంటే, ఇవి మిగిలిపోతాయి. ఇవి మిగిలిపోతాయి. ఏ సోర్సెస్ అయితే నువ్వు సరిపోవని అనుకుంటున్నావో, ఏ పరిస్థితులను చూసైతే నువ్వు భయపడుతున్నావో, ఏ ధనమైతే నీ దగ్గర లేదని నువ్వు బాధపడుతున్నావో, ఏ ధనమైతే, ఏ ఆహారమైతే, ఏ వనరులైతే, ఏ సౌకర్యమైతే నా దగ్గర ఉన్నది సరిపోవు అని నువ్వు అనుకుంటున్నావో, ఈ రాత్రి నీ దేవుడు నీతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ దేని విషయంలో నువ్వు సరిపోవని అనుకుంటున్నావో దాని విషయంలో దేవుడు చెబుతున్నాడు, నీ దగ్గర ఉన్నవి సరిపోవడం మాత్రమే కాదు, మిగిలిపోతాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మనము ఎలాంటి భయాలతో ఉన్నా సరే, మన భవిష్యత్తు గురించి ఎటువంటి ఆందోళనలతో మనం ఉన్నా కూడా, దేవుని వాక్యము సెలవిస్తోంది, నీ దగ్గర ఉన్నదాన్ని పట్టుకొని దేవుని వైపు చూస్తూ నువ్వు దేవునికి ప్రార్థన చేసినప్పుడు అవి మిగిలిపోతాయి. నూతన నిబంధనలో మనం అనేక సార్లు చూసాం. యేసుక్రీస్తు ప్రభువారు మరి సువార్తలలో మనం చదువుతాం, ఆయన ఉపన్యాసం చేసి 3 దినములు వారందరూ కూడా, జనాలు ఏమీ ఆహారం తీసుకోకుండా యేసుక్రీస్తు ప్రభువారి మాటలు వినడానికి వచ్చినప్పుడు, అక్కడ కూడా 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నప్పుడు మరి వాటిని 5,000 మందికి వడ్డించగా ఇంకా 12 గంపలు మిగిలినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ రాత్రి మన పరిస్థితులు చాలని పరిస్థితుల్లో మనం ఉంటే, చాలని పరిస్థితుల్లో మనం ఉంటే, సరిపోని పరిస్థితుల్లో మనం ఉంటే, నీ దేవుని వాక్యము సెలవిస్తోంది, నీకు ఉన్నవే అన్నీ చక్కబెట్టిన తర్వాత ఇంకా మిగిలిపోతాయి. ఇంకా మిగిలిపోతాయి నీ దగ్గర. కాబట్టి నీవు భయపడాల్సినటువంటి అవసరము లేదు. సరిపోవు అనేది మన ఆలోచన, మిగులుతాయి అనేది దేవుని వాగ్దానం. సరిపోవు అనేది మన ఆలోచన అయితే, నీకు మిగిలిపోతాయి, నీ గిన్నె నిండి పొర్లి పారుతుందనేది దేవుడు చేసినటువంటి వాగ్దానం. ఈరోజు మన ఆలోచనలన్నిటినీ కూడా మనం కొట్టివేసి, మన ఆలోచనలన్నిటినీ కూడా మనము క్యాన్సిల్ చేసి, మన భయాలన్నిటినీ కూడా మనం తీసివేసి, మన ఆందోళనలన్నిటినీ కూడా మనము తొలగించుకుని దేవుని వాగ్దానాన్ని మనం పట్టుకున్నప్పుడు, ఖచ్చితముగా ఏదైతే సరిపోదని నువ్వు భయపడుతున్నావో అది నీ జీవితంలో సరిపోయేలాగా, మిగిలిపోయేలాగా దేవుడు ఈ రాత్రి మార్చునుగాక. ఆమేన్. చూడండి, మరి బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో మనం చూస్తాం. ఒక్క చోట కాదు, 2 చోట్ల కాదు, అనేక చోట్ల. మరి 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తాం, ఏలియా గారు మరి ఆ విధవరాలి, సారెపతు విధవరాలి ఇంటికి వెళ్ళడం, అక్కడ ఆ పిండిలో ఉన్నట్టు ఆ తొట్టెలో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి పిండి అప్పము చేయమని అడగడం, మరి ఆ తర్వాత ఆ కరువు తీరేంత వరకు కూడా ఆ తొట్టెలో పిండి అయిపోలేదు, అలాగే నూనె కూడా ఖాళీ అయిపోలేదు. అలాగే విధవరాలు ఇంటిలో మరి ఏమీ లేదు, కొద్దిపాటి నూనె ఉందని చెప్పన్నప్పుడు, నువ్వు బయటకు వెళ్ళి నీ ఇరుగు పొరుగు వారిని ఖాళీ కుండలు అడిగి తెచ్చుకో, వాటిల్లో నీ దగ్గర ఉన్న నూనెను పోయమన్నప్పుడు పోసే కొద్దీ నూనె వస్తానే ఉంది. తెచ్చుకున్న కుండలన్నీ కూడా నిండిపోయాయి. వాటిని అమ్ముకుని నీ అప్పు తీర్చుకుని నువ్వు బ్రతకమని చెప్పినప్పుడు ఆమె జీవిత కాలమంతా కూడా ఏ లోటు, ఏ కొదువ లేకుండా బ్రతికినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రాత్రి మన దేవుడు మనతో చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే, నీ దగ్గర ఉన్నవి సరిపోవు అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే, నీ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, అవి మిగిలిపోతాయి. నీ దగ్గర ఉన్నవి మిగిలిపోతాయి. నీ దేవుడు చేసే అద్భుతాన్ని నువ్వు నీ కళ్ళారా చూడగలుగుతావు.
మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో మరి ఇక్కడ ఒక మంచి విషయాన్ని మనం చూస్తాం. కీషు, బెన్యామీయుడైనటువంటి కీషు యొక్క కుమారుడు ఎవరు అంటే సౌలు. ఈ సౌలు బెన్యామీ గోత్రంలో పుట్టినటువంటి వాడు. అతడు బహు సౌందర్యము గల యువకుడు. ఇజ్రాయేలీలలో అతని పాటి సుందరుడు ఒకడును లేడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అంత అందమైనటువంటి వాడు సౌలు. అతని భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు, ఎత్తైనటువంటి వాడు, మంచి శారీరక సౌష్ఠ్యము కలిగినటువంటి వాడు, అందగాడు. అలా అయితే ఈ సౌలు మరి తన తండ్రి అయినటువంటి కీషు యొక్క గార్ధభములను అనగా గాడిదలను ఇతను కాస్తూ ఉండేవాడు. ఈ గాడిదలు కాస్తూ ఉన్నప్పుడు ఒకానొక రోజు మరి కొన్ని గాడిదలు మందలో నుండి తప్పిపోతాయి. అప్పుడు కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకరిని తీసుకుని పోయి గార్ధభములను వెదకుమని చెప్తాడు. సౌలు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలీషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు. తరువాత వారు షయలీము దేశమును దాటి సంచారము చేసిరు గాని అవి కనబడకపోయాను. బెన్యామీనీయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. చూడండి, గాడిదలు కనిపించకపోతే 3 దేశాలు వెతికారు వీళ్ళు. అంటే ఆ గాడిదలు వారికి ఎంత విలువైనవో, వారికి ఎంత జీవనాధారమైనవో దానిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కనిపించకుండా పోయినటువంటి ఆ గాడిదల కొరకు షాలీషా దేశాన్ని వెతికారు, షయలీము దేశాన్ని వెతికారు, బెన్యామినీయుల దేశాన్ని వెతికారు. అయినా సరే అవి కనిపించలేదు. అప్పుడు 4వ దేశమైనటువంటి సూపు దేశమునకు వచ్చినప్పుడు ఇక విసిగిపోయినటువంటి మరి సౌలు అంటున్నాడు, ఇంకెన్ని దేశాలు తిరుగుతాం ఈ తప్పిపోయినటువంటి గాడిదల గురించి. కాబట్టి ఇక ఈ సూపు దేశంలో కూడా కనబడలేదు కాబట్టి మనము తిరిగి వెళ్ళిపోదాం, మనం బయటికి మనం మరలా వెనక్కి వెళ్ళిపోదామని సౌలు తన దాసుడితో చెప్తున్నప్పుడు అప్పుడు ఆ పనివాడు ఒక మాట చెప్తాడు, యజమానుడా, ఈ దేశంలో ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు. అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్ళవలసినటువంటి మార్గాన్ని అతడు మనకు తెలియచేయనేమో. అతని యొద్దకు వెళుదాము రండి అని చెప్పినప్పుడు సౌలు, మనము వెళ్ళు నెడల ఆ మనిషికి ఏమి తీసుకుని పోవుదుము? ఆయనేమో దీర్ఘదర్శి అంటున్నావు, ప్రవక్త అంటున్నావు, దైవజనుడు అంటున్నావు. మరి ఆయన ఇంటికి మనము వెళ్ళేటప్పుడు, ఆయన్ని కలుసుకోవడానికి మనము వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా. మరి ఏం తీసుకెళ్దాం అని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి. సౌలు గారి దగ్గర ఉన్నటువంటి భోజనాలు కూడా కొన్ని తీసుకెళ్లి పెడదామంటే కూడా సరిపోయినన్ని భోజనం వారి దగ్గర లేదు. భోజనం కూడా లేదే. కనీసం ఆ దైవజనుడి దగ్గరికి మనం ఖాళీ చేతులతో ఎలా వెళ్తాం? మన దగ్గర ఉన్న భోజనం అన్నా ఉంటే కొంచెం పట్టుకెళ్ళి ఆయన్ని మనం కలిసేవాళ్ళం కదా అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పనివాడు చెప్తాడు, నా దగ్గర ఒక పావు తులము వెండి కలదు. కాబట్టి మనము ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి, ఆహారం మన దగ్గర ఎలాగూ లేదు కాబట్టి ఈ పావు తులము వెండిని ఆ దైవజనుడికి ఇద్దాం అని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు దానికి సౌలు ఒప్పుకుంటాడు. నీ మాట మంచిది, వెళ్ళుదము రమ్మనగా వారు ఆ దైవజనుడు ఊరికి పోయిరి. చూడండి, వీరి దగ్గర ఆహారం లేక 3 దేశాలు తిరిగి 4వ దేశానికి వచ్చిన తర్వాత ఆల్రెడీ గాడిదలు పోగొట్టుకుని బాధలో దుఃఖంలో ఉన్నారు.
దుఃఖములో ఉన్నారు, వేదనలో ఉన్నారు. వాళ్ళ దగ్గర చాలని భోజనం మాత్రమే వాళ్ళకుంది. అది వాళ్ళు తినడానికే సరిపోదు. అలాంటి పరిస్థితుల్లో అయినా సరే దైవజనుడి దగ్గరికి మనం వెళదాం. ఉన్నటువంటి ఆ కొద్దిపాటి వెండిని మనము ఆయనకిద్దామని చెప్పి ఆయన దగ్గరికెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి అద్భుతం చూడండి. మరి సౌలు గారు సమూయేలు ప్రవక్తని కలుసుకున్నప్పుడు వెంటనే ఆ ప్రవక్త, మీరు రేపు నాతో పాటు ఇక్కడ బలి అర్పణ చేయడానికి మీరు కూడా ఉండండి. ఇక్కడ కొంతమందిని మేము ఆల్రెడీ పిలిచాం భోజనాలకి. కొంతమందిని పిలిచాం. వాళ్ళు ఆ బలి అర్పించిన తర్వాత ఆ భోజనాన్ని చేస్తారు. కాబట్టి మీరు కూడా రండి. ఆ పిలవబడిన వారు, ఆ ఏర్పాటు చేయబడిన వారు, ఆ ఆహ్వానించబడిన వారు ఎక్కడ కూర్చున్నారో అందులో ఆ కూర్చున్న చోట ఒక ఉన్నతమైన స్థలమును మరి వీరి కొరకు చూసి అక్కడ వీరిని కూర్చోబెట్టి, దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు, ఇజ్రాయేలీయుల మీద అధికారిగా అభిషేకించుటకు దేవుడు నిన్ను కోరుకున్నాడు సౌలు అని చెప్పినప్పుడు సౌలు ఎంతగానో భయపడి, నేను బెన్యామీనీయుడును కానా? నా గోత్రము ఇజ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? ఎందుకని దైవజనుడా నువ్వు ఇలా చెప్తున్నావు? నా దగ్గర ఏముంది? నా దగ్గర తినడానికి చాలని ఆహారం. నేను ఎన్నిక లేని వాడిని, నేను అల్పుడైనటువంటి వాడిని. ఇజ్రాయేలీల గోత్రాలలో అత్యంత అల్పమైన గోత్రము బెన్యామీను గోత్రం. ఆ గోత్రంలో పుట్టిన వాడిని తీసుకొచ్చి నువ్వు ఇజ్రాయేలీల మీద నన్ను అభిషేకిస్తానంటున్నావు. నువ్వెందుకు ఈ మాటలు చెబుతున్నావు అని అడిగినప్పుడు సమూయేలు సౌలుని, మరి అతనితో పాటు ఉన్న పనివాన్ని భోజనపు శాలలోనికి తీసుకుని పోయి, పిలువబడిన దాదాపు 30 మందిలో 30 మంది మాత్రమే పిలువబడ్డారు. ఆ 30 మందిలో ఒక ప్రధానమైనటువంటి స్థలాన్ని, ఒక ప్రధానమైనటువంటి మరి ఆ చైర్లో సౌలుని కూర్చోబెడతాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వంట మనిషితోటి ఆ ప్రవక్త అయినటువంటి సమూయేలు చెప్తాడు, నేను ఈ వధించబడినటువంటి పశుమాంసములో నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి భాగాన్ని నేను నీకు ఇచ్చాను. దాన్ని దాచి ఉంచమని చెప్పాను నీకు. నేను నీకు ఇచ్చినటువంటి ఆ భాగాన్ని తీసుకొని రమ్మన్నప్పుడు అప్పుడు ఆ పచ్చన కర్త ఏం చేస్తాడంటే జబ్బ మాంసాన్ని తీసుకొస్తాడు. వధించబడిన మరి ఆ బలి పశువు యొక్క జబ్బ, దాన్ని ప్రత్యేకించారు అక్కడ. ఆ జబ్బను తీసుకొచ్చినప్పుడు మరి సౌలు ఎదుట ఉంచి ఆ సిద్ధం చేయబడినటువంటి వండబడినటువంటి ఆ జబ్బను తీసుకొచ్చి అతని ముందు పెట్టి, ఇదిగో దీన్ని నువ్వు తినమని చెప్పి, ఇది నీ కొరకు ఉంచినది కాబట్టి నువ్వు దీన్ని తినమని చెప్పినప్పుడు సౌలు సమూయేలుతో కూడా భోజనం చేస్తాడు. చూడండి, నా దగ్గర తినడానికి లేదు, నేను ఆల్రెడీ పోగొట్టుకుని ఉన్నాను, నేను ఆల్రెడీ బాధలో ఉన్నాను. నా గార్ధభములు, నా గాడిదలు కనిపించక 4 దేశాలు తిరిగి విసిగిపోయి చాలని ఆహార పదార్థాలతో నేను ఉన్నాను. నేను ఎన్నిక లేని వాడిని అని సౌలు అనుకున్నాడు. అయితే అక్కడ పిలువబడినటువంటి 30 మందిలో ప్రధానమైనటువంటి స్థానాన్ని దేవుడు సౌలుకిచ్చి, సౌలును అభిషేకించి,
తినడానికి కూడా ఆహారం లేని సౌలుకి మరి ఏర్పాటు చేయబడినటువంటి ఆ జబ్బను ఆహారంగా పెట్టినట్టు మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను. చూడండి, ఒకవేళ ఈరోజు నా జీవితంలో నా దగ్గర ఏమీ లేవు, నా పరిస్థితి బాలేదు, నేను పేదరికంలో ఉన్నాను, లేదా నా దగ్గర ఉన్నటువంటి ధనము చాలా తక్కువ ఉన్నది, చాలా కొద్దిగా ఉంది, దీంతోటి నా కుటుంబాన్ని పోషించుకోవడం కష్టం అవుతుంది, నాకున్నటువంటి ఖర్చులను అందరికీ మరి అప్పుల వాళ్ళకి కట్టాల్సిన చోట, ఇవ్వాల్సిన చోట ఇవ్వడానికి సరిపోవడానికి నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఉన్నది సరిపోదు అని మనం అనుకుంటూ ఉంటే, ఈ రాత్రి దేవుడు మనతో చెప్తున్నాడు, నీ దగ్గర ఉన్నది మిగిలిపోతుంది, నీ దగ్గర ఉన్నది మిగులుతాయి. కాబట్టి ఏదైతే సరిపోదని నువ్వు నేను అనుకుంటున్నామో, ఏదైతే చాలా కొద్దిగా ఉందని నువ్వు నేను అనుకుంటున్నాము. సౌలు కూడా తన జీవితం చాలా కొద్ది జీవితం, గాడిదలను కాసుకునే జీవితం, విలువలేని జీవితం, ఎన్నిక లేని జీవితం. అందున బెన్యామీను గోత్రంలో అల్పమైన గోత్రములో పుట్టినటువంటి వాడిని, నేను ఎందుకు పనికిరాని వాడిని, నా దగ్గర ఉన్నది సరిపోదు అని అనుకున్నప్పుడు, మరి శ్రేష్టమైనటువంటి ఆ బలి అర్పణలో నుంచి మరి ఆ జబ్బను తీసుకొచ్చి ప్రవక్తతో కలిపి మరి ఆ బలి భోజనమును పిలిచినటువంటి 30 మందిలో ప్రత్యేకమైనటువంటి స్థానములో సౌలును కూర్చోబెట్టి దేవుడు భోజనం పెట్టాడు. ఈరోజు నువ్వు నేను పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ నా దగ్గర ఉన్నటువంటి ధనము కొంచెమే, నా దగ్గర ఉన్నవి తలాంతులు కొంచెమే, నా దగ్గర ఉన్నటువంటి మరి ఆరోగ్యము కొంచెమే అని మనము అనుకుంటే, ఏ విషయాన్ని గురించి అయితే నువ్వు చింతిస్తున్నావో, ఏ విషయమైతే నీకు అది చాలనిది, అది నీకు సరిపోనిదని నువ్వు అనుకుంటున్నావో, ఈ రాత్రి దేవుడు దానిని మిగిలిపోయేలా చేస్తున్నాడు. ఆమేన్. కాబట్టి దేవుని యందు మనము విశ్వాసం ఉంచి ఆయన వైపు మనం చూసినప్పుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, దీన హృదయము కలిగి ఉన్నప్పుడు, విధేయత కలిగి ఉన్నప్పుడు, దేవుడు ఏం చేస్తున్నాడంటే చాలీ చాలని జీవితాల్లో అద్భుతాలు చేసేస్తున్నాడు. ఒకానొక దేశంలో యుద్ధము జరిగి మరి ఆ యుద్ధంలో చాలా మంది మరణించారు, చాలా మంది చనిపోయారు. ఎక్కువగా ఆ యుద్ధంలో తల్లిదండ్రులు అందరూ కూడా చనిపోయి, పిల్లలందరూ కూడా అనాథలుగా మిగిలిపోయారు. ఆ యుద్ధ సమయంలో అనాథలుగా మిగిలిపోయినటువంటి పిల్లలు, వాళ్ళు వేసే ఆర్తనాదాలు, వాళ్ళ వాళ్ళ కేకలు, వాళ్ళ ఏడుపులు, మా అమ్మ నాన్న కావాలి, మాకు ఆహారం కావాలి, మాకు మా ఇల్లు కావాలి అని వారందరూ కూడా శరణార్థులుగా మారినప్పుడు, వాళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చి మరి గవర్నమెంట్ వాళ్ళకు ఒక షెల్టర్ ఇచ్చి, ఆ షెల్టర్లో వారు తినడానికి మంచి ఆహారాన్ని ఇచ్చి, వారు ఉండడానికి మంచి వసతిని అక్కడ కల్పించి, మీరందరూ భయపడకండి, మీకు మేమున్నాము, మీ తల్లిదండ్రులు యుద్ధంలో చనిపోయారు, కానీ మిమ్మల్ని మేము చూసుకుంటాం, కాబట్టి మీరు ధైర్యంగా ఉండమని వారికి ఆహారాన్ని ఇచ్చి వారందరినీ కూడా అక్కడ పడుకోబెట్టినప్పుడు, తెల్లవారిన తర్వాత ఆ పిల్లలందరిని కూడా మీరెలా ఈ రాత్రి ఎలా గడిచింది అని వారిని అడిగినప్పుడు, ఆ పిల్లలందరూ చెప్పినటువంటి మాట ఏంటంటే, మాకు రాత్రంతా నిద్ర పట్టలేదు, ఎందుకని మీరు కడుపు నిండా తినడానికి మేము ఆహారం ఇచ్చాం, చక్కగా పడుకోవడానికి మీకు వసతి కల్పించాం, మీరు ఉండడానికి అన్ని మేము చూసుకున్నాం, అయినప్పటికీ కూడా మీకు ఎందుకు నిద్ర పట్టలేదు అన్నప్పుడు,
వారు ఏమో మాకు తెలియదు, మాకైతే రేపటికి ఆహారం ఉంటుందో లేదో, రేపు మా మా పరిస్థితి ఏమవుతుందో, ఈ రోజైతే మీరు మా యందు దయ చూపి ఏదో మమ్మల్ని ఇలాగా ఒక వసతి మాకు ఏర్పాటు చేశారు. రేపు మా పరిస్థితి ఏంటి? ఎల్లుండి మా పరిస్థితి ఏంటి? ఈ ఆందోళనతో మాకు నిద్ర పట్టలేదు అని పిల్లలు చెప్తున్నప్పుడు, అలా 2, 3 రోజులు గడిచినప్పుడు, ప్రతిరోజు పిల్లలు అదే మాట చెప్తున్నప్పుడు, అప్పుడు అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్, సైకియాట్రిస్టులను సంప్రదించి, పిల్లలు నిద్రపోవట్లేదండి. వీళ్ళకి ఆహారం పెడుతున్నాం, చక్కగా పాలు అన్నీ ఇస్తున్నాం, మెడిసిన్స్ ఇస్తున్నాం, పడుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. అయినప్పటికీ కూడా వీళ్ళు నిద్రపోవట్లేదు. సమస్య ఎక్కడుందో అర్థం కావట్లేదు మాకు. వీళ్ళు నిద్రపోవాలంటే ఏం చేయాలో మాకు తెలియట్లేదు అన్నప్పుడు ఆ సైకియాట్రిస్టులు చెప్తారు, ఒక పని చేయండి, ఈ రాత్రి ఆ పిల్లలందరినీ కూడా పడుకోబెట్టేటప్పుడు వారు నిద్రపోవడానికి ముందు వారందరి చేతులలో ఒక రొట్టెను పెట్టండి. ఒక రొట్టె వారి చేతిలో ఉంచండి. చూద్దాం పొద్దున్న లేచిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అన్నప్పుడు, ఆ పడుకోబెట్టిన పిల్లలందరి చేతుల్లో ఒక రొట్టె పెట్టి వాళ్ళని పడుకోమన్నప్పుడు, వాళ్ళు ఆ రాత్రి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి చక్కగా పడుకుని పొద్దున్న లేస్తారు. ఆ పిల్లల్ని అడిగినప్పుడు, మీకు రాత్రి నిద్ర పట్టిందంటే, మాకు చాలా బాగా నిద్ర పట్టింది, మాకు అస్సల భయమేయలేదు అంటారు. అంటే ఆ చిన్న పిల్లల హృదయాల్లో ఉన్నటువంటి భయము, ఆందోళన దేనికోసం అంటే, రేపు మాకు ఆహారము దొరుకుతుందా లేదా? రేపు మా పరిస్థితి ఏంటి? మా అమ్మా నాన్న యుద్ధంలో చనిపోయారు కాబట్టి రేపు మాకెవరు పెడతారు భోజనం అనే ఆందోళన వాళ్ళల్లో ఉండింది. ఎప్పుడైతే ఆ రొట్టె వాళ్ళ చేతిలో ఉంచి పడుకోబెట్టినప్పుడు, రేపటికి నాకు ఆహారం ఉంది, ఇదిగో రేపొద్దున నేను లెగ్గానే నా చేతిలో ఉంచిన రొట్టెను నేను తినొచ్చు అనే ఒక ధైర్యం వాళ్ళు ప్రశాంతంగా పడుకునేలా చేసింది. ఈ రాత్రి ఏదైతే సరిపోలేదు, ఏదైతే చాలీ చాలని జీవితం, చాలీ చాలని జీతం, నాకొచ్చేటటువంటి ఈ ధనంతో ఈ కుటుంబాన్ని, పిల్లల ఫీజులను, లేదంటే మరి ఉన్నటువంటి ఆ మెడికల్ నీడ్స్, మందుల ఖర్చులని, వీటన్నిటికీ నాకు వచ్చేటటువంటి ఆ జీతం చాలీ చాలనిదిగా ఉంది అని ఒకవేళ మనము ఆలోచిస్తూ, నిద్రలేని రాత్రులు మనము గడుపుతూ ఉంటే, ఆందోళనతో మనముంటే, రేపేమవుద్దో అనే భయంతోటి ఒకవేళ నిద్ర పోలేని పరిస్థితుల్లో మనముంటే, మరి ఆ పిల్లల చేతిలో ఎలా అయితే రొట్టె ఉంచబడిందో, ఈ రాత్రి మీ చేతిలో, నా చేతిలో మనము దేవుని వాగ్దానాన్ని పెట్టుకుందాం. దేవుని వాగ్దానాలను, నీ తల్లి నిన్ను మరిచినను, నీ తండ్రి నిన్ను విడిచినను, నేను నిన్ను విడువను ఎడబాయను అన్నటువంటి దేవుని వాగ్దానాన్ని మన చేతిలో పెట్టుకుని మనం పడుకున్నప్పుడు, దేవుడు మనకి నిద్రను అనుగ్రహిస్తాడు, నెమ్మదినిస్తాడు. అలాగే ఏదైతే నా జీవితంలో సరిపోవు అని మనం అనుకుంటున్నామో, అవి దేవుడు మన జీవితంలో మిగిలిపోయేలా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక వేదన, ఏదో ఒక బాధ, ప్రతి గుండెలో ఏదో ఒక ఆవేదనతో కూడినటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లోంచి దేవుడు ఏమీ లేని పరిస్థితుల్లోంచి సమృద్ధిగా, మరి సమృద్ధి అయినటువంటి పరిస్థితుల్లోనికి దేవుడు మనల్ని నడిపించాలి అంటే దేవుని వాగ్దానాల్ని మనం పట్టుకోవాలి. సౌలు అనుకున్నాడు, నా దగ్గర ఏమీ లేవు, తినడానికి కూడా చాలీ చాలని ఆహారం ఉంది, తీసుకెళ్లి ఆ దైవజనుడికి ఇవ్వడానికి ఏమీ లేదనుకుంటే, ఆ జనుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించినటువంటి మాట, ముందు రోజే సమూయేలుకి దేవుడు చెప్తాడు, రేపి ఈ సమయానికి మరి ఈ ఇజ్రాయేలీయుల మీద రాజుగా ఉండవలసినటువంటి వ్యక్తిని నేను నీ దగ్గరకు పంపిస్తాను.
చూడండి, మనం అనుకుంటాం ఏదైనా పోగొట్టుకున్నప్పుడు, గాడిదలు పోగొట్టుకుని 4 దేశాలు వెతికి 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 అలసి సొలసిపోయినటువంటి సౌలుకి దేవుడు తన జీవితంలో దాచి ఉంచినటువంటి మేలు తెలియదు. దేవుడు ఒకరోజు ముందే ప్రవక్తకు చెప్పాడు. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసెను. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసెను. ఎట్లనగా, నా జనుల మొర్ర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిస్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇజ్రాయేలీయుల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనుష్యుని నీ యొద్దకు రప్పించుదును. సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చాను. ఈరోజు ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు, లే ఆఫ్ల ద్వారా ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు, భారతదేశానికి ఉన్న పళ్ళంగా తిరిగి వచ్చేస్తున్న వాళ్ళు, అమెరికా దేశం నుండి కానివ్వండి, మిగతా దేశాల నుండి కానివ్వండి, ఉద్యోగాలన్నిటినీ ఉన్న పళ్ళంగా పోగొట్టుకుని వారి భవిష్యత్తు అంధకారం అయిపోయి, ఎలా అయితే సౌలు 4 దేశాలు తిరిగి 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 వచ్చాడో, మరి అనేక దేశాల నుంచి తిరిగి వెనక్కి వస్తున్నటువంటి విశ్వాసులకు దేవుడు ఇచ్చేటటువంటి వాగ్దానం ఏంటంటే, నువ్వు ఏదైతే సరిపోదనుకుంటున్నావో దాన్ని నీకు మిగిలిపోయేలా నేను చేస్తాను. సౌలు గాడిదలను పోగొట్టుకొనుట, దానిని వెతుకుతూ వెతుకుతూ 4 దేశాలు తిరిగి ఇక్కడకు వచ్చుట, ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక. ప్రవక్తకి దేవుడు ముందే చెప్పాడు, ఇదిగో రేపు ఒక వ్యక్తి వస్తున్నాడు, నీ దగ్గరికి వస్తాడు, అతన్ని నేను రాజుగా చేయబోతున్నాను. కానీ రాజుగా అవ్వబోయే వ్యక్తికి తెలియదు రేపు నేను రాజును కాబోతున్నానని. ఈరోజు నేను పోగొట్టుకున్నదే నా కళ్ళ ముందు కనబడుతుంది. ఈరోజు నేను పోగొట్టుకున్న ఉద్యోగం, ఈరోజు నేను పోగొట్టుకున్న ఆరోగ్యం, ఈరోజు నేను పోగొట్టుకున్న ఐశ్వర్యం, ఈరోజు నేను పోగొట్టుకున్న నెమ్మది, ఈరోజు నేను పోగొట్టుకున్నటువంటి గౌరవం, ఈరోజు నేను పోగొట్టుకున్న మర్యాద, ఈరోజు నేను పోగొట్టుకున్న సమస్తము కూడా మేలు కొరకే జరిగించబడుతున్నదని, రేపటి దినమున తైలపు బుడ్డిలోని తైలముతో నేను ఇజ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించబడుతున్నానని సౌలుకి తెలియదు. సో మనుష్యుని ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మనము మన కంటి ముందు ఉండేటటువంటి కష్టాన్నే చూస్తాం. ఉద్యోగం పోయిందనో, లేదంటే వ్యాపారంలో నష్టం వచ్చిందనో, లేదా జీతాలు రాలేదనో, లేక వచ్చే జీతాలు సరిపోవట్లేదనో, కష్టాల వైపు చూస్తున్నటువంటి మనము ఒక్కసారి ఈ రాత్రి మన మనోనేత్రాలు తెరిచి ఆ కష్టాల వెనుక ఉంచబడినటువంటి దేవుని యొక్క గొప్ప మేలులను మనము చూడగలిగినట్లయితే మన పరిస్థితులు మారిపోతాయి. మన జీవితాల్లో వచ్చే ప్రతి కష్టం వెనకాల కూడా దేవుడు మనకి మేలునే దాచించాడు. భయంకరమైనటువంటి కరువులో, క్షామములో ఉన్నటువంటి ఆ గిల్గాలు దేశములో మరి ఎలీషా గారు వచ్చినప్పుడు ఆ 20 యవల రొట్టెలు కూడా 100 మందికి సరిపోవయ్యా అని పనివాడు చెప్తున్నాడు ప్రవక్తతోటి, ఎలీషాతోటి. ఇవి ఎలా సరిపోతాయ్యా 100 మందికి అని. ప్రవక్త అంటున్నాడు, నువ్వు సరిపోవు అనుకుంటున్నావు, నా దేవుడు చెప్తున్నాడు ఇవి మిగిలిపోతాయి. ఈ రాత్రి దేవుని మాటల యందు విశ్వాసం ఉంచుదాం, దేవుని వైపు చూద్దాం. దేవుడు దేన్నైతే మన చేతిలో పట్టుకుని, ఏదైతే నువ్వు సరిపోదు, ఏదైతే చిన్నది, ఏదైతే ఇది చాలా కొద్దిగా ఉన్నది అని నువ్వు అనుకుంటున్నావో, దాన్ని నీ చేతులతో పట్టుకుని, అది నీ భవిష్యత్తు కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ ఆరోగ్యం కావచ్చు, నీ పిల్లల జీవితం కావచ్చు,
నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అది ఏదైనా కూడా పిల్లల చేతిలో రొట్టె పెట్టి ఉంచినప్పుడు ఆ రాత్రంతా వాళ్ళకి నిద్ర పట్టింది. ఈరోజు దేవుని వాగ్దానాన్ని నీ చేతిలో పెట్టుకొని, దేవుని వాగ్దానాల్ని నీ గుండెల్లో పెట్టుకుని, దేవుని వాగ్దానాల్ని నీ నుదుటి బాసికము వలె కట్టుకుని, దేవుని వాగ్దానాల్ని నీ చేతికి కంకణము వలె కట్టుకుని, దేవుని వాగ్దానాల్ని నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకోగలిగితే, నీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏదైతే సరిపోదు అని అనుకుంటున్నావో అవి మిగిలిపోతాయి. అవి మిగిలిపోతాయి. నీకు తినడానికే సరిపోదని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు తిన్నాక కూడా నువ్వు 10 మందికి పెట్టగలుగుతావు. నీ దగ్గరే డబ్బులు లేవనుకుంటున్నావు. నీ ఖర్చులన్నీ తీర్చుకున్నాక కూడా నువ్వు అనేక మందికి సాయపడగలుగుతావు. దేవుని మీద నమ్మకం ఉంచి, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు మరి విధవరాల కుండలో, అమ్మా నువ్వు వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గర నీకు చేతనైనన్ని కుండలు నువ్వు అరువు తెచ్చుకో. ఆ విధవరాలు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి తలుపు కొడుతుంది. అమ్మా మీ దగ్గర ఖాళీ కుండలు ఏమన్నా ఉంటే ఇవ్వండి, ఖాళీ కుండలు ఏమన్నా ఉంటే ఇవ్వండి. ఈ లోకంలో ఎవరైనా నీకు ఖాళీ కుండలు ఇవ్వగలుగుతారు కానీ నిండిన కుండలు, నిండుగా ఉన్న కుండలు ఎవ్వరు నీకు ఇవ్వరు. ఖాళీ కుండలు మాత్రమే మనం తెచ్చుకోగలుగుతాం. ఎవరి దగ్గరైనా ఎరువు ఇంటింటికి వెళుతుంది, తలుపు కొడుతుంది. ఖాళీ కుండలు ఏమన్నా ఉంటే ఇవ్వండి. అదే ఖాళీ కుండలో కొంచెం ఏదైనా ఆహారం వేసి ఇవ్వండి, కొంచెం పిండి వేసి ఇవ్వండి, కొంచెం నూనె వేసి ఇవ్వండి అని అడుగుంటే ఎవరైనా ఇచ్చేవారా? ఎవ్వరిచ్చేవారు కాదు. ఎందుకంటే దేశంలో కరువు ఉంది, పట్టణంలో కరువు ఉంది, అందరూ క్షామంతోనే ఉన్నారు. అందుకే దైవ సేవకుడు చెప్పాడు, నువ్వు ఖాళీ కుండలను అడిగి తెచ్చుకోమని. తన దగ్గర ఉన్న ఆ కొండలోని ఆ కొద్దిపాటి నూనె ఆ ఖాళీ కుండల్లో పోస్తుంటే కుండలన్నీ నిండిపోతున్నాయి, కుండలన్నీ నిండిపోతున్నాయి, కుండలన్నీ నిండిపోతున్నాయి. నూనె మాత్రం తరగట్లేదు. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. చాలీ చాలని బ్రతుకులతో, చాలీ చాలని జీతాలతో, చాలీ చాలని ఆహారంతో ఒక పూట తిని ఒక పూట తినక కడుపు కట్టుకుని ఒకవేళ బ్రతికేటటువంటి పరిస్థితుల్లో ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది సరిపోవు అని నువ్వు అనుకుంటున్నావు. నీ దేవుడు చెప్తున్నాడు, ఇవి మిగిలిపోతాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆహారమే లేని పరిస్థితులు ఇజ్రాయేలీల జీవితాల్లో వచ్చింది. భయంకరమైనటువంటి అరణ్యంలో వారు వెళ్లాల్సి వచ్చినప్పుడు, వారికి తినడానికి ఆహారమే లేనప్పుడు, ఈ ఆహారం లేక మేము ఆకలితో చనిపోవాలని వారు అనుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు అద్భుతం చేశాడు. ఆకాశమును తెరచి మన్నాను పంపించాడు. వారి కడుపు నిండా వారు తినగలిగినంత మన్నాను వారు సమకూర్చుకోగలిగారు. వారు ఆకలిని జయించగలిగారు. నీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నిన్ను ఆకలితోనూ, నిన్ను పస్తులతోనూ, నిన్ను కష్టాలతోనూ, చాలీ చాలని బ్రతుకులతోనూ నిన్ను విడిచిపెట్టేటటువంటి దేవుడు కాడు. ఆయన నమ్మదగిన వాడు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి ప్రభువా, ఎందరైతే నేను ఉద్యోగాలలో లే ఆఫ్ చేయబడి, ఉద్యోగాలలో కంపెనీలు ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో వేల మందిని ఉద్యోగాల్లోంచి తీసివేశారు. ఎన్నో కంపెనీలు, ఫ్యాక్టరీలు మూతవేయబడ్డాయి. ఎన్నో ఇండస్ట్రీలు మూసివేయబడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో ఎన్నో వేల లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. వారి భవిష్యత్తు ఏమిటో, వారి పిల్లల భవిష్యత్తు ఏమిటో, ఏ ఉద్యోగాన్ని నమ్ముకొని ఇంతకాలం బ్రతికారు, ఏ ఉద్యోగాన్ని నమ్ముకొని వారి భవిష్యత్తును కట్టుకోవాలని ఆశపడ్డారో, ఆ ఉద్యోగాలు పోయేసరికి, వారి జీవనోపాధి పోయేసరికి కుటుంబాలు
కన్నీటి సంద్రంలో ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నెన్నో. దేవా, ఈ రాత్రి నీ సన్నిధిలో మొరపెడుతున్నామయ్యా. యుగ సమాప్తి వరకు నీతో కూడా ఉంటానని వాగ్దానం చేశావు కదయ్యా. ముదిమి వచ్చు వరకు నీతో కూడా ఉంటానని వాగ్దానం చేశావు కదయ్యా. నిన్ను నా చంక నెత్తుకుని లాలిస్తాను అని వాగ్దానం చేశావు కదయ్యా. చూడుము, నిన్ను నా అరచేతుల్లో చెక్కుకున్నాను అని వాగ్దానం చేశావు కదయ్యా. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. నా నిబంధన ఎన్నటెన్నటికీ కూడా తొలగదు అని వాగ్దానం చేశావు కదయ్యా. ఈరోజు కష్టాల సంద్రంలో కూరుకుపోయి బయటకు రాలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్న అనేక కుటుంబాల గురించి నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభువా. దేవా, ఆ రోజు ఎలీషా మరి భోజనాన్ని వడ్డించండి, మిగిలిపోతాయి అని చెప్పినప్పుడు మరి 100 మంది తృప్తిగా తిన్న తర్వాత కూడా భోజనం మిగిలిపోయింది కదయ్యా. ఎలీషా జీవితంలో చేసిన అద్భుతం ఈరోజు మా జీవితాల్లో చేయవా? ఈరోజు మా జీవితాల్లో చేయవా తండ్రి? నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నామా. ఎలీషాకి ఇచ్చిన ధైర్యం, ఎలీషాకి ఇచ్చిన నమ్మకం ఈరోజు మా జీవితాల్లో ఇవ్వవా? సరిపో దాసుడు అంటున్నాడు, మిగిలిపోతాయని నా దేవుడు అంటున్నాడు అని ఎలీషా చెప్పగలిగాడు. ఈరోజు మా జీవితాల వైపు చూస్తూ, మా భవిష్యత్తు వైపు చూస్తూ, మా పిల్లల భవిష్యత్తు వైపు చూస్తూ, మేమున్న పరిస్థితుల చుట్టూ మేము చూస్తూ ఈ మాట చెప్పగలిగే కృప మాకు దయచేయ్యా. ఇవి సరిపోవు అని మేము అనుకుంటున్నామయ్యా. హోమ్ లోన్ కట్టడానికి ఇవి సరిపోవు, కార్ లోన్ కట్టడానికి ఇవి సరిపోవు, పర్సనల్ లోన్స్ కట్టడానికి ఇవి సరిపోవు, క్రెడిట్ కార్డ్స్ కట్టడానికి ఇవి సరిపోవు, ఇంటి అద్దెలు కట్టడానికి ఇవి సరిపోవు, ఇంటి ఖర్చుల నిమిత్తమే ఇవి సరిపోవు అని మేము అనుకుంటున్నామయ్యా. ఎలీషాతో దేవుడు చెప్పాడు, ఇవి మిగిలిపోతాయని. ఈ రాత్రి మీ సన్నిధిలో మేము మొరపెడుతున్నాం. ఎంతమంది అయితే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వారందరి జీవితాల్లో ఎలీషా ద్వారా మీరు చేసిన అద్భుతం ఈ రాత్రి మా జీవితాల్లో మీరు చేయండి అయ్యా. మీ అద్భుతాలు మా జీవితాల్లో జరిగించండి అయ్యా. సారిపోతే విధవరాలి నైనా మరి గృహంలో అద్భుతాన్ని చేశారు కదయ్యా. ఆ కరువు కాలము తీరే వరకు కూడా ఆ తొట్టిలోని పిండే అయిపోలేదు కదయ్యా. ఖాళీ కుండలను నిండు కుండలుగా, నూరి కుండలుగా మార్చారు కదయ్యా. ఈరోజు మా జీవితాల్లో కూడా మా ఖాళీ కుండలను మీరు నిండు కుండలుగా మార్చండి ప్రభువా. మా ఖాళీ కుండలను మీరు నిండు కుండలుగా మార్చండి తండ్రి. దేవాని కొందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. సౌలు ఆహారం లేక, నా దగ్గర ఉన్నటువంటి ఆహారం సరిపోదు, నేను అల్పమైనటువంటి గోత్రంలో పుట్టిన వాడిని, నేను ఎందుకు పనికిరాని వాడిని అనుకున్నప్పుడు ఆ సౌలును పిలువబడిన 30 మందిలో ప్రత్యేకమైనటువంటి కుర్చీలో కూర్చోబెట్టి ఏర్పాటు చేయబడినటువంటి జబ్బను తీసుకొచ్చి తైలముతో అభిషేకము చేసి సంతృప్తిగా భోజనము పెట్టి ఇజ్రాయేలీల మీద రాజుగా చేశావు కదయ్యా. సౌలు జీవితంలో చేసిన అద్భుతం ఈ రాత్రి మా జీవితంలో చేయవా? దేవాని కొందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ వైపు చూస్తూ సంపూర్ణమైనటువంటి నమ్మకంతో, సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో, ఎంత మాత్రము అపనమ్మకము లేకుండా, కొంచెమైన అవిశ్వాసం లేకుండా మీ వైపే చూస్తూ తెహిల సంఘముగా ఏర్పాటు చేయబడిన ఒక సంఘముగా, నీవు పిలుచుకున్నటువంటి ఒక సంఘముగా నేను గడిచిన 8 నెలలు మమ్మల్ని పోషించావు కదయ్యా. 240 రోజుల పాటు ఈ సంఘాన్ని, ఈ సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని క్షేమమిచ్చి, నెమ్మదిచ్చి, ఆహారాన్నిచ్చి,
నాయనా సమృద్ధినిచ్చి మమ్మల్ని పోషించావు కదా. ఈ నూతన నెలలో, ఈ జూలై నెలలో ప్రభువా, ఈ 9వ నెలలో నీ కృప మా జీవితాల్లో కొనసాగించేయ. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి మీరు మా అందరితో మాట్లాడినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఎందరైతే తెహిల్లా సంఘాల్లో తండ్రి వారి హృదయము నిండా ఆవేదనలు కలిగి ఉన్నారు, హృదయం నిండా బాధలతో ఉన్నారు, వారందరినీ కూడా మీ చేతులకు సమర్పిస్తున్నామయ్యా. మీ కృప దయచేయండి, మీ సహాయం దయచేయండి, మీ నెమ్మది దయచేయండి. నైనా ధైర్యం కలిగించే మీ మాటలు ఇప్పుడు దాకా మీరు మాట్లాడారయ్యా. అమ్మా, ఏ విషయంలో నువ్వు చాలందా అని అనుకుంటున్నావో ఆ విషయంలో నీ గిన్నె నిండి పొర్లబోతుంది. నీ గిన్నె నిండి పొర్లి అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా నేను మార్చబోతున్నాను. ఈ రాత్రి మాకు వాగ్దానము చేసిన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. గాఢాంధకారము లాంటి పరిస్థితులు మా చుట్టూ అలుముకున్నప్పుడు, మా భవిష్యత్తు మొత్తం చీకటి అయిపోయినప్పుడు, నీ వాగ్దానం అనే వెలుగును మా చేత్తో పట్టుకుని మా విశ్వాస యాత్రలో మేము ముందుకు కొనసాగుతుండగా మీ కృప దయచేయండి ప్రభువా, మీ కనికరం దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. గాఢాంధకార లోయలలో సంచారము నేను చేసేదను, గాఢాంధకార లోయలలో సంచారము నేను చేసేదను. ఏ కీడు నాకు రానీయడు, ఏ కీడు నాకు రానీయడు. నా దేవుడు నా ప్రాణప్రియుడు, నా దేవుడు నా ప్రాణప్రియుడు. భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. ఆహాహా, భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. తరతరాలుగా ఉండువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా. యుగ యుగాలుగా ఏలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. ఆహాహా, భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. తరతరాలుగా ఉండువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా. 1,000 మంది కుడి ప్రక్కన, 10,000 మంది ఎడమ ప్రక్కన. 1,000 మంది కుడి ప్రక్కన, 10,000 మంది ఎడమ ప్రక్కన. పడిపోయి పాడై చనిపోయినా, పడిపోయి పాడై చనిపోయినా, కీడు నాకు ఏమీయు సంభవించదు. ఆమేన్. కీడు నాకు ఏమీయు సంభవించదు. భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. ఆహాహా, భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. తరతరాలుగా ఉండువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా. యుగ యుగాలుగా ఏలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్.
ఇంతవరకు మాతో మీరు స్పష్టంగా మాట్లాడినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతి ఒక్క నైనా హృదయంలో ఉన్నటువంటి వేదనను తీసివేసి, భయాన్ని తీసివేసి, ఆందోళనని తీసివేసి, కలవరాన్ని తీసివేసి నెమ్మదిని దయచేయండి అయ్యా. నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాతో ఉంటాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు ఎన్నటికీ నన్ను చెయ్యి విడువడనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో మీరు నింపుతున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు ఏదైతే సరిపోవని నువ్వు అనుకుంటున్నావో దాన్ని నీ జీవితంలో మిగిలిపోయేలా నేను చేస్తానని వాగ్దానం చేసిన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంఘమంతటిని దీవించి ఆశీర్వదించి సర్వ సమృద్ధిలోనికి నడిపించమని ఈ జూలై నెల అంతటిలో ఏ ఒక్క లోటు, కొరత, కొదువ లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తి అయినటువంటి జీవితము గడిపి వారి జీవితాల్లో నైనా ఆశీర్వాదాలు వారి గిన్నె నిండి పొర్లేలాగా, మిగిలిపోయేలాగా, 10 మందికి పంచగలిగేలాగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మారేలాగా ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్.